హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఈ వీడియోలో ఏం చూడబోతున్నారు అంటే, నేను లాస్ట్ ఒక షార్ట్లో చెప్పాను కదా, మా ఫ్రెండ్కి ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి. ఇంకా తనతో పాటు ఇంకా లాస్ట్ మూమెంట్ షాపింగ్ ఏమైనా ఉంటే చూసుకుందామని చెప్పి ఏఎంబీకి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళగానే జూడియోకి అయితే వెళ్ళిపోయాము. కొన్ని జీన్స్ ఉంటే తీసుకుందామని చెప్పి, కాకపోతే ఏవి కూడా ప్రాపర్ సైజు ఈ జీన్స్ లేకుండా అనమాట అక్కడ. ఈ ఫౌండేషన్ చూసాము, బాగానే అనిపించింది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నాకు అర్థం కాలేదు, లైక్ ఒకటే ఇయర్వి 99 రూపీస్కే ఉన్నాయి, మరి అది ఎలా పెట్టుకుంటారో అర్థం కాలేదు. ఇంక ఇయర్ రింగ్స్ అయితే మిగతా ఏం లేకుండే, అండ్ నెక్ బ్యాండ్స్ టైప్ ఉంది. ఇంకా మాకేం చేయాలో తెలియక ఎలాగో ఏం ప్రోడక్ట్స్ లేవు కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇక్కడ. ఇంకా నెక్స్ట్ జూడియో నుండి మేమైతే ఇంట్యూన్ స్టైల్ అప్ వాటికి వెళ్ళాము. అసలు 50% ఆఫ్ ఉన్న దగ్గర అసలు స్టాకే లేదు, కంప్లీట్గా అయిపోయినాయి టీ షర్ట్స్ ఇవన్నీ. మొన్నటి వరకు రీల్స్లో చూస్తే ఏదో అనుకున్నాం కానీ నిజంగానే స్టాక్ లేవు భయ్యా. 11కి ఏమో షాపింగ్ స్టార్ట్ చేసాము, 2 అవుతుంది. ఇంకా అసలు మేము ఎంత వెతికినా కూడా ఏ ప్రోడక్ట్ నచ్చట్లేదు, దొరకట్లేదు. అంతా చెప్తున్నాను కానీ మా ఫ్రెండ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను కదా. మీట్ మై ఫ్రెండ్స్ లావణ్య అండ్ అను వెళ్తుంది ఆన్ సైట్కి. అసలు వీళ్ళిద్దరు చూడండి, షాపింగ్ కోసం వచ్చి ఫుడ్ జోన్లో కూర్చొని ఫోన్ వాడుతున్నారు. ఇంకా చేసేది లేక నేను కూడా అదే చేసా. కాసేపు అలా ఫుడ్ జోన్లో టైంపాస్ చేశాక మేము యూస్టా అండ్ అన్లిమిటెడ్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా మాకు అసలు ఏం నచ్చలేదు. ఇంకా సర్లే ఏం దొరకట్లేదు కదా, అట్లీస్ట్ తినడానికి అయినా వెళ్దాం, 2:30 అలా అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి కిందికైతే వచ్చాము. అక్కడ ఈ చోటు పెంగ్విన్ కనిపించింది, ఎంత క్యూట్గా ఉందో కదా. లావణ్యనైతే వెంటనే వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకుంది. ఇంకా వెహికల్ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుండి అను మమ్మల్ని నవాబ్స్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళింది. వీక్ డేస్లో కూడా ఇక్కడ తినడానికి మినిమం 40 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఇంకా ఫుడ్ అదంతా వచ్చేసరికి పక్కా 1 అవర్ కంటే ఎక్కువనే అవుతుంది. అలా మోర్ దెన్ 40 మినిట్స్ వెయిట్ చేశాక సీటింగ్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఫుడ్ వచ్చేలోపు టైం వేస్ట్ చేయొద్దని చెప్పి ఏమేమి కొన్నామో చూపిస్తున్నాను. ఏమేమి ఉన్నామో చూపించేసాం కదా, ఇంకా ఫుడ్ వచ్చేసింది. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది అయితే పత్తర్కా గోష్. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా అత్రిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి చికెన్ లాలీపాప్. ఇంకొకటి కూడా ఆర్డర్ ఇచ్చాము, ఇది గార్లిక్ చికెన్, జింజర్ గార్లిక్ చికెన్ గుర్తులేదు, బట్ దాంతోపాటు మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. ఇంకా అన్నిటి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండే. మాకైతే ఫుడ్ ఫినిష్ చేసేలోపు ఫుల్గా నిద్ర వచ్చేసింది. తినేసి బయటికి వచ్చాక ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాన్ చూసి నాకు చాలా టెంప్టింగ్ గా అనిపించింది. ఇంకా నేనైతే చాక్లెట్ పాన్ తీసుకున్నాను, అను లావణ్యనేమో స్వీట్ పాన్ తీసుకున్నారు. ఇంకా ఈ మూడింటిని ప్యాక్ చేయించేసుకొని ఏటీఎం మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అను షూస్ తీసుకుంటా అంది, అందుకే డెకత్లాన్కి వచ్చాము. ఏటీఎం మాల్లో డెకత్లాన్కి వస్తే భలే టైం పాస్ అయింది కదా, సైక్లింగ్ చేయొచ్చు, బాస్కెట్ బాల్ ఆడొచ్చు. ఇంకా నేను మీకు చూద్దామని చెప్పి వీడియోస్ తీసుకునే లోపు లావణ్య సైక్లింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అను ఏమో పైన ఫస్ట్ ఫ్లోర్ లో షూస్ వెతుక్కోవడానికి వెళ్ళింది. ఇంకా మేము ఇక్కడ కాసేపు టైం పాస్ చేసి ఇంకా అను దగ్గరికి వెళ్ళిపోయాము. ఈ గ్లౌస్ ట్రై చేసేనైతే ఏదో హారర్ మూవీలో ఉన్నట్టే అనిపించింది. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాక అక్కడ సీటింగ్ వి డిస్ప్లేలో ఉండే అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఓకే, కొంచెంసేపు రిలాక్స్ అయ్యాక లేచి మళ్ళీ వెతుకుదామని అని అనుకున్నాము. కానీ అసలు వాటిపైన కూర్చున్న తర్వాత అసలు లేవాలి అని అనిపించలేదు, అంత బాగుండే అనమాట రిలాక్సింగ్ గా. ఒక్కో దాని ప్రైస్ వచ్చేసి 4000 అంట. ఇంకా మేమైతే అక్కడనే కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా అలా కాసేపు టైం పాస్ చేశాక కిందికైతే వచ్చేసాము. ఇంకా కిందికి వచ్చాక బిల్లింగ్ కౌంటర్ దగ్గర కొన్ని మసాజర్స్ అయితే ఉండే, ఇది భలే ఉండే అసలు.
ఇంకా అను అయితే ఆఫీస్కి వెళ్ళి ఇండియన్ కరెన్సీని పౌండ్స్కి కన్వర్ట్ చేసుకొని తెచ్చుకుందనమాట. ఇప్పుడు మీరు గెస్ చేయండి అను వెళ్ళేది ఏ కంట్రీకి అనేది. అండ్ 50,000 పౌండ్స్ వాల్యూ వచ్చేసి 5,600 రూపీస్. ఇంకా ఫైనల్గా డేని మాత్రం సాఫ్టీతోనే ఎండ్ చేసాము. కానీ మేము ముగ్గురం కలిసి తిరగడం తినడం ఇదే లాస్ట్ టైం అంటే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే ఇంకా 2 డేస్లో అను వెళ్ళిపోబోతుంది. బట్ నో వరీస్, ఫైనల్ డేని మంచిగా అయితే స్పెండ్ చేసాము. ఇంకా ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం అనుని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళామా లేదా అనేది చూసేయండి. అంటిల్ దెన్ గుడ్ బై.